హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు గారెల పిండితో పునుకులు తయారు చేసుకోవడం చూద్దాము. ఎంతో టేస్టీ అయిన గారెల పిండితో పునుకులు ఇలా టమాటా చట్నీతో కానీ ఇంకా చికెన్తో కానీ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా గారెల పిండితో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుని ఇలా ఆయిల్లో వేసేసుకుని పునుగులు ఎంతో గుల్లగా టేస్టీగా ఉంటాయి. ఎంతో రుచికరమైన గారెల పిండి పునుగులు నోరూరించే చాలా బాగుంటాయి. ఇలాగా మినప్పిండి నానబెట్టుకుని రుబ్బుకుని ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. గారెల పిండితో పునుగుల్లా వేసుకుంటే ఎంత టేస్టీగా గుల్లగా రుచికరంగా ఉంటాయి. కరకరలాడుతూ చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా వచ్చినాయో. లోపలంతా ఉడికిపోతుంది. ఎంతో టేస్టీ అయిన గారెల పిండితో పునుగులు టేస్ట్ చేద్దాం. చూడండి లోపల మొత్తం అంతా ఉడికిపోయింది. చేతితో ఇలా అంటే వచ్చేస్తుంది. చాలా గుల్లగా ఉన్నాయి. టమాటా చట్నీతో